నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, స్కూల్లో పాఠ్య పుస్తకాల్లో తమన్నా అండ్ రణ్వీర్ సింగ్ కి సంబంధించిన జీవిత చరిత్ర పెట్టారు అని దాని విమర్శలకు పొందుతుంది. అయితే ఎందుకు అంటారు సార్ ఇదంతా? కర్ణాటకలో హెబ్బాల్ అనే ఒక సిటీ ఉంటుంది. ఆ హెబ్బాల్లో ఒక సింధ్ స్కూల్, అది సింధు కమ్యూనిటీ అంటారు. సింధు కమ్యూనిటీ అంటే అది లింగ్విస్టిక్ గ్రూప్, యాక్చువల్గా మతం కాదు, లింగ్విస్టిక్ గ్రూపు. అది పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్లో వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళల్లో సింధుల్లో క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు, సిక్కులు కూడా ఉంటారు. అయితే మనకి దేశ విభజన పార్టిషన్ జరిగిన తర్వాత పాకిస్తాన్ నుంచి ప్రధానంగా హిందూస్ సింధీసు అండ్ సిక్ సింధూస్, ఈ వీళ్ళిద్దరు అంటే సిక్కు మతానికి చెందిన సింధీలు, ఈ హిందూ మతానికి చెందిన సింధీలు మెజారిటీ ఇండియాకి వచ్చేసారు. అక్కడ ముస్లిం సింధూస్ అక్కడే ఉన్నారు. ఇప్పటికీ సింధు ప్రావిన్స్ పాకిస్తాన్లోనే ఉంటుంది. కొంతమంది సింధువులు మన అమెరికా, ఇంగ్లాండు ఇలాగ కూడా స్థిరపడ్డారు. సో ఈ స్కూలు ఈ సింధు కమ్యూనిటీకి చెందిన పర్టికులర్ స్కూల్ అన్నమాట. వీళ్ళు సిబిఎస్ఈ సిలబస్ ఫాలో అవుతారు. అయితే ఈ మధ్య ఏమైందంటే అందులో వీళ్ళు స్కూల్ తరపున ఒక లెసన్ పెట్టుకున్నారు వీళ్ళు. ఆ లెసన్ పేరేందంటే లైఫ్ ఆఫ్టర్ పార్టిషన్, మైగ్రేషన్, కమ్యూనిటీ అండ్ స్ట్రైప్ ఇన్ సింధ్ 1947-1962 అనేది టాపిక్ అనమాట, లెసన్ పేరు. అంటే 1947 నుంచి 62 వరకు పార్టిషన్ తర్వాత సింధు ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయి, మైగ్రేషన్ ఎలా జరిగింది, తర్వాత కమ్యూనిటీ ఎలా ఉంది, దానివల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినప్పుడు మత కలహాలు జరిగాయి, గందరగోళం జరిగింది, చాలామంది ప్రజలు చనిపోయారు. పార్టిషన్ అనేది పెద్ద ఒక భయంకరమైన నెత్తుటి మరక లాంటిది మన చరిత్ర పేజీలో. సో దాని మీద తమస్ అని గొప్ప నవల్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. సో అందువల్ల వీళ్ళు ఏంటంటే ఆ పిల్లలు సింధు కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కాబట్టి ఆ పిల్లలకి ఈ కమ్యూనిటీ జీవితం ఒకప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎలా పాకిస్తాన్ నుంచి వచ్చారు, పూర్వీకులు ఎలా బతికారు, ఈ విషయాలన్నీ తెలియజేయాలనేది వాళ్ళ ఉద్దేశం. సో ఈ ఉద్దేశంలో భాగంగా వాళ్ళు ఏంటంటే సింధు కమ్యూనిటీలో ప్రామినెంట్ పీపుల్ జీవితాల గురించి కూడా పిల్లలకి చెప్పాలి. ఇది 7వ క్లాస్ టెక్స్ట్ బుక్ మనం మాట్లాడుకుంటుండే అని వాళ్ళు ఏం చేశారంటే సింధు కమ్యూనిటీలో ఉండే రణ్వీర్ సింగ్ అండ్ తమన్నా భాటియా ఇద్దరి బ్రీఫ్గా చిన్న లెసన్స్ అంటే బ్రీఫ్ బయోగ్రఫీ ఇచ్చారు. అంటే పరిచయం చేయడం కోసం వాళ్ళకి మన కమ్యూనిటీలో కూడా పాపులర్ సెలబ్రిటీస్ ఉన్నారు అనేది చెప్పడానికి కోసం ఉద్దేశించారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే రణ్వీర్ సింగ్ విషయంలో ప్రాబ్లం రాలా. రణ్వీర్ సింగ్ బయోగ్రఫీ పెట్టడాన్ని పేరెంట్స్ వ్యతిరేకించలేదు, కానీ తమన్నా బయోగ్రఫీ పెట్టడాన్ని పేరెంట్స్ కొంతమంది వ్యతిరేకించారు. వాళ్ళు గొడవ చేశారు. గొడవ చేస్తే స్కూల్ యాజమాన్యం ఏం చెప్పింది, మీరు గొడవ చేస్తే మీ పిల్లలకి టీసీ ఇచ్చి పంపిస్తామని బెదిరించింది. దాంతో వీళ్ళు ఏం చేశారంటే అక్కడ కర్ణాటకలో అసోసియేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని ఒక సంస్థ ఉంది, KAMS. సో వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. అట్లాగే చిల్డ్రన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఎందుకు పేరెంట్స్ వ్యతిరేకిస్తున్నారు అంటే ఈ అమ్మాయిని గురించి చెప్పితే పిల్లలు వెళ్ళి ఇంటర్నెట్లో తమన్నాని కొడతారు, తమన్నాని కొడితే అమ్మాయి అశ్లీల ఫోటోలన్నీ వస్తాయి, దానివల్ల పిల్లలు ఎఫెక్ట్ అవుతారు అనేది వీళ్ళ పేరెంట్స్ చెప్తున్న కారణం, అబ్జెక్షన్. సో ఇక్కడ ఇది కాంట్రవర్సీ అయి ఇప్పుడు సిబిఎస్ఈకి కంప్లైంట్ చేశారు. ఈ KAMS ఇంగ్లీష్ మీడియం మేనేజ్మెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా, దీనికి సంబంధించిన శశికుమార్ అనే అతను కూడా మీడియాతో మాట్లాడాడు. అతను కూడా ఏమన్నాడంటే పేరెంట్స్ చెప్పే దాంట్లో అర్థం ఉంది, ఎందుకంటే పిల్లలు ఆ ఏజ్లో అశ్లీల అనే దీనికి ఎక్స్పోజ్ అయితే కంటెంట్కి ఇబ్బంది అవుతుంది వాళ్ళ మైండ్లు, కాబట్టి నేను కూడా వాళ్ళ తరపున ఉన్నాను. అయితే ఏది లెసన్ పెట్టాలన్నా సిబిఎస్ఈ బోర్డు పర్మిషన్ తీసుకోవాలి, అది వీళ్ళు తీసుకున్నారా లేదా అనేది కూడా నేను సిబిఎస్ఈ వాళ్ళకి లెటర్ రాశాను అనేది చెప్తున్నారు. ఇది బేసిక్ కాంట్రవర్సీ. సో ఇక్కడ అనేక విషయాలు మనం మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే రణ్వీర్ సింగ్ సినిమా నటుడే, ఆయన అశ్లీలంగా నటించాడు, అనేక అశ్లీల సీన్లలో నటించాడు. ఈజ్ ఎ మేల్
యాక్టర్, ఈమె ఫిమేల్ యాక్టర్. ఈమె కూడా అశ్లీలమో సోకాల్డ్ ఏదేమైనా విత్ ఇన్ ద సెన్సార్ బోర్డు సర్టిఫికేట్తోనే ఆమె, అది కాకుండా ఆమె ఏమి పోర్నో ఫిల్మ్స్ ఇంకోటో చేయలేదు. ఆమె వెరీ పాపులర్ యాక్టర్ లైక్ మెనీ ఫిమేల్ యాక్ట్రెసెస్. షీ యాక్టెడ్ ఇన్ ఫిల్మ్స్ విచ్ కైండ్ ఆఫ్ డిమాండ్, ఆ డిమాండ్ మేరకు ఆమె బట్టలు కానీ ఇవన్నీ సెన్సార్ చూసి ఓకే చేసి పంపించినవి. కాబట్టి ఇవాళ ఒక్క తమన్నా విషయంలోనే ఎందుకు పేరెంట్స్ వ్యతిరేకిస్తున్నారంటే ఇక్కడ ప్యాట్రియార్కల్ ఇది క్లియర్గా తెలుస్తుంది. అంటే జెండర్ బయాస్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అంటే అమ్మాయిలు మాత్రమే అశ్లీలంగా ఉంటారా, అబ్బాయిలు ఉంటారా? అబ్బాయిలు కూడా ఈ మధ్య విపరీతంగా బాడీ ఎక్స్పోజ్ చేస్తూ యాడ్స్ ఇస్తున్నారు, 6 ప్యాక్లు 8 ప్యాక్లు పెట్టుకొని. సో అది అశ్లీలం కాదు, దాన్ని చూస్తే అమ్మాయిలకి ఫీలింగ్స్ కలగవా? సో ఇక్కడ ఇప్పటికి కూడా ఏంటంటే జెండర్ బయాసే కనిపిస్తుంది పేరెంట్స్లో. నిజంగా సినిమా వాళ్ళు వద్దంటే ఓకే, కానీ పేరెంట్స్ కూడా మాట్లాడారు, మీడియా పేరెంట్స్ ఏమంటున్నారు, ఆమె సెలబ్రిటీ, మేము ఒప్పుకుంటాం, మా కమ్యూనిటీలో సెలబ్రిటీల గురించి పిల్లలకి చెప్పడం మంచిదే, కానీ ఆమె అశ్లీలంగా నటించింది కదా, ఆ ఫోటోలు అంతా చూసేస్తారని. ఓటీటీలు అంతా చూసే సినిమాలు చూసి వాళ్ళే ఇంటర్నెట్లు అన్నీ చూసేస్తున్నారు, ఫోన్లు స్మార్ట్ ఫోన్లు వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళు అన్నీ చూస్తున్నారు. సో ఇవాళ మనకి ఓటీటీలో ఏమన్నా సెన్సార్ ఉందా? ఓటీటీ ఇండ్లలో చూస్తున్నారు కదా టీవీలో పిల్లలు. ఆ మధ్య కూడా 10-year కిడ్ ఒక పాప వాళ్ళ అమ్మతో, అమ్మ నాకు ఈ రొమాంటిక్ ఫిల్మ్స్ వస్తుంటే ఏదో అనిపిస్తుందని చెప్పింది. అమ్మాయికి కూడా ఏమనిపిస్తుందో తెలియదు, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ మై బాడీ అని చెప్పిందంట. సో దట్ ఈస్ దేర్, మన ఇళ్ళల్లోకి వచ్చేసింది కల్చరు, ఫోన్లలోకి వచ్చేసింది. కాబట్టి పిల్లలకి చెప్పాలి, నీ బాడీలో అనిపించడం నేచురల్, అట్లాంటివి సహజమే, నాకు కూడా అనిపించాయి నీ వయసులో, కాబట్టి నువ్వేం టెన్షన్ పడకు, వీలైనంత అట్లాంటివి అవాయిడ్ చెయ్యి, నీకు ఇబ్బంది ఉంటే అనేది చెప్పాలి తప్ప వాళ్ళ నుంచి దాచిపెట్టదామని ఒక లెసన్ తీసేయడం వల్ల పిల్లలు ఇంకా ఎక్స్పోజ్ కారా ఎక్కడికి? ఈ లెసన్ ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయి సెర్చ్ చేసేసి అయినా అశ్లీలంగా ఉందనుకుంటారా? ఇంకా వేరే ఏం సెర్చ్ చేయరా వాళ్ళు? వేరే ఎక్కడ వాళ్ళకి వేరే పేర్లు తెలియదా? ఇవాళ చిన్నపిల్లలే నా ఫేవరెట్ మహేష్ బాబునో ప్రభాసనో ఇంకోటి చెప్తున్నారు, సినిమా వాళ్ళే వద్దు, మా సింధు కమ్యూనిటీలో చాలామంది ఉన్నారు, వాళ్ళ జీవితాలు పిల్లలకి చెప్పడం అవసరం అని మాట్లాడితే అది వేరే డిస్కషన్. ఇక్కడ ఒక మేల్ యాక్టర్, ఒక ఫీమేల్ యాక్టర్, మేల్ యాక్టర్నేమో యాక్సెప్ట్ చేస్తున్నారు, ఫీమేల్ యాక్టర్నేమో వ్యతిరేకిస్తున్నారు. దానికి కారణాలేమో ఇవి. సో ఇవాళ ఏంటంటే రియాలిటీని ఫేస్ చేయాలి లైఫ్లో. పిల్లలకి ఖచ్చితంగా మనం వాళ్ళని దాచిపెట్టి చేస్తే వాళ్ళకి ఇంకా క్యూరియాసిటీ పెరుగుతుంది. సో ఖచ్చితంగా డిస్క్రిప్షన్ అది అవసరం, పేరెంట్స్ గైడెన్స్ అవసరం, అవన్నీ అవసరము. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు ఆ స్కూల్ మేనేజ్మెంట్ కూడా ఇవన్నీ ఆలోచించకుండా పెట్టారనేది మీ అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఒక సెలబ్రిటీలు అయితే కనెక్ట్ అవుతారు పిల్లలకి, మన కమ్యూనిటీలో కూడా సెలబ్రిటీస్ ఉన్నారు వివిధ రంగాల్లో అని చెప్పి వేరే వాళ్ళని కూడా పరిచయం చేస్తూ సినిమా నుంచి వీళ్ళిద్దరిని ఇచ్చారు, ఒక మేల్ ఒక ఫిమేల్ని ఇద్దామని అనుకున్నారు వాళ్ళు. సో ఈ యాంగిల్ వాళ్ళు ఆలోచించాలి. అంటే ఫిమేల్ని మాత్రమే సెక్సువల్ ఆబ్జెక్ట్స్గా చూసి వాళ్ళని మాత్రమే ఇబ్బంది అన్న ఫీలింగ్ వీళ్ళకి వస్తుంది. రేపొద్దున వీళ్ళల్లో హీరోయిన్లు అయితే పంపించరా అన్న డౌట్ కూడా వస్తుంది. సో అందువల్ల ఇదంతా కూడా కొద్దిగా కాంట్రవర్షియల్ వ్యవహారం. ఏదేమైనా ఇది ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి మనం. ఓకే సార్, థ్యాంక్ యూ.